సార్ మీరు కూడా इकड़ी वाली रेस्लिंग हेड काవాలి చిత్రించాలి ఇచ్చేసి దానికి కొన్ని రైట్ సైడ్ part of that journey. డౌన్స్ట్రీమ్ అప్రాన్ వరకు మనం మాన్సూన్ వచ్చే లోపల పూర్తి చేయాల్సిన అవసరం ఉంది సార్. సో ఎంటైర్ వర్క్ పూర్తి. సో ఇప్పుడు ఈ డౌన్స్ట్రీమ్ ఇప్పుడు యాక్చువల్గా అయితే లెవెలింగ్ కోర్సు దానిపైన రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అప్రాన్ ఉంది సార్ దాని కింద. సో ముందు ఇప్పుడు లెవెలింగ్ కోర్స్ వరకు మనము 20,000 క్యూబిక్ మీటర్స్ వరకు ఈ సీజన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం సార్. నెక్స్ట్ అంటే మాన్సూన్ పొజిషన్ బట్టి టైం మనకి అవైలబిలిటీని బట్టి ఆర్సీసీది కూడా స్టార్ట్ చేస్తాం సార్. సో ఇమీడియట్గా చేయాల్సినవి ఉన్నాయి సార్. ఇంకా మిగిలిన స్కీమ్స్ కూడా ఎందులోనే చూపించాలి సార్. మనం యాక్చువల్గా మనం ఇప్పుడు సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాలని అప్పుడు ప్రపోజ్ చేశాం. మనం ఇక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి అప్పుడు మళ్ళీ మన కండలేరు పుండి కెనాల్లో నుంచి మనం లిఫ్ట్ స్కీమ్ పెట్టి ఆల్తూరుపాడు బ్యాలెన్స్ రిజర్వాయర్ తీసుకెళ్ళి అక్కడి నుంచి మెర్లపాటు ట్యాంక్ అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతున్నాం ఇక్కడ 696 అక్కడి నుంచి లిఫ్ట్ చేయలేమా? ఇంకొంచెం ఎడలు బీరావది దీన్ని ఈ కెనాల్ సార్. ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉంది, ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి అది అట్నే ఉంది. ఇంకా అది మనం ఈజీగా రాదు సార్, ఎందుకంటే వైల్డ్ లైఫ్ ఈ మధ్య ఒక రివైజ్డ్ ప్లాన్ ఇచ్చారు సార్. కండలేరు రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా ఆల్తూర్పాడు కెనాల్కి ఫారెస్ట్ లేకుండా ఇచ్చారు సార్. ఫారెస్ట్ లేకుండా చేయించినది రివైజ్డ్ ప్లాన్ ఒకటి ఇచ్చారు సార్. ఫారెస్ట్ కూడా క్లియరెన్స్ తీసుకొని చేశారు. ఫారెస్ట్లో లేదు అది, లేకపోతే బెస్ట్ కదా అదన్నా. రిజర్వాయర్ దగ్గర నుంచి అది చేస్తే నేరుగా ఆ స్ట్రీమ్ అట్లా వెళ్ళిపోతుంది. ఎందుకు ఇన్ని రోజులు లేట్ అవుతుంది? అది కూడా ఒకసారి తయారు చేయలేదు. దానికి ప్రాబ్లం ఉందనే మనం ఇట్లా పెట్టాం సార్ యాక్చువల్గా. సో ఇది ఇప్పుడు ఎగ్జామిన్ చేసి వెంటనే చేస్తాం సార్. తమిళనాడు పెట్టాం కదా, అది పూండికి పోతుంది. పూండికి పోయినప్పుడు మీకు ఏంటంటే మెయిన్గా ఇక్కడి నుంచి ఇక్కడికి చేస్తారా, ఇక్కడ చేసి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి పెడతారా, ఇక్కడి నుంచి డైరెక్ట్గా చేస్తారా? అదే బెస్ట్ సార్. సో చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది. ఇక్కడ నుంచి పుండికి వెళ్ళిపోతుంది.
ఈ సెపరేట్ డెడికేటెడ్ పొండికి మళ్ళీ ఇక్కడంతా వస్తుంది కదా, పొండి మీద అంటే కూడా మీకు ఆన్లైన్ కూడా మనకి ఆన్లైన్ ఇవన్నీ వస్తాయి కదా, సతివేడు వస్తుంది, వెంకటగిరి వస్తుంది, కాళహస్తి వస్తుంది, ఇవన్నీ ఈ పక్క వస్తాయి కదా మళ్ళీ. కాబట్టి ఇది ప్యారల్గా పెట్టేసి ఇక్కడ తీసుకుపోతే అప్పుడు ఆ స్టీమ్ కరెక్ట్గా వెళ్ళిపోతుంది. హై లెవెల్ కెనాల్ కింద 2 పేజెస్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్కి. ఇప్పుడు డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి సార్ వర్క్స్. ల్యాండ్ ఎక్విజిషన్కి R&Rకి మెయిన్గా పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి సార్. సో దానివల్ల ఇక్కడ మీరు ఇంకోటి కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ ఆయకట్టు వచ్చినప్పుడు వెలుగొండ ఆయకట్టు కూడా తీసుకోవాలి కన్సిడరేషన్లో. వెలుగొండ కూడా తీసుకుంటే అది ఎక్కడెక్కడ వస్తుంది, ఇది ఎక్కడ వస్తుంది, 2 ఓవర్లాపింగ్ చూసుకుంటే ఏది కాస్ట్ ఎఫెక్టివ్, వాటర్ అవైలబిలిటీ ఏంటి, 2 కూడా అనలైజ్ చేయాలి. ఇప్పుడే క్లారిటీ వస్తుంది. ఓకే, విల్ వర్క్ ఇట్ అవుట్. అన్నీ డబ్బులు వస్తాయి, అన్నీ చేద్దాం. ఇంకొకటి ఈ కెనాల్స్ కింద ఆల్రెడీ అక్వాకల్చర్, ఫిష్ కల్చర్ డెవలప్ అయిపోయింది సార్. ఆ ల్యాండ్ ఎంత మనం లోకలైజ్ చేస్తే అప్లాండ్ ఏరియాలో మనం కెనాల్కి ఎక్కువ వాటర్ ఇవ్వచ్చు సార్. అది ఒకటి మనం అడిగాము లోకలైజ్ చేయమని. ఒకటి సమర్ మీ దృష్టిలో పెడతాము. వాట్ ఈస్ ది ప్రాబ్లం? అది లోకలైజ్ చేయడానికి మీకు ఫిష్ ట్యాంక్స్ అన్నీ చేసినంత లోకలైజ్ చేసేయండి. ఇయర్ మార్క్ చేసేటప్పుడు వాటర్ సేవింగ్ వస్తే అప్లాంట్స్ కూడా ఇవ్వడానికి. ఓవరాల్ వాటర్ బ్యాలెన్సింగ్, వాటర్ మేనేజ్మెంట్ 40,000 acres దాకా టెంటేటివ్గా లొకలైజ్ చేయాలి సార్. మేడ్ అన్ యాక్షన్ ప్లాన్ సార్ 6 months కంప్లీట్. సో దిస్ డ్యామేజ్ సార్. గేట్స్ సంబంధించి సార్ 10th గేట్ సార్ డ్యామేజ్. గట్టిగా చెప్పండి. 12th గేట్స్ సార్ డ్యామేజ్ అయిపోయింది. మన లీడ్స్ ఏమి డ్యామేజ్ అయిపోయింది సార్. ఎన్ని గేట్స్ డ్యామేజ్ అని? మొత్తం 4 గేట్స్ డ్యామేజ్ అయినాయి సార్. ఇప్పుడు మిగతాయి కూడా మనం రీప్లేస్ నియర్లీ 35 years అయినాయి సార్. మనం డోర్స్ పెట్టుకొని కూడా కొత్తగా మార్చుకోలేదు సార్ అప్పటి నుండి సార్. వాట్ ఇస్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ ఆల్ ది గేట్స్? 2.42 సార్. అయితే 2.4 crores. తర్వాత రైట్ సైడ్ రెగ్యులేటర్కి 5.4 crores. రీప్లేస్మెంట్ ఆఫ్ గేట్స్ కూడా మార్చుకోవాలి. ఇవేమో రోప్స్ మార్చుకోవాలి సార్. అన్ని కలిపి 8 సార్. ఆల్ గేట్స్ ఈ ఏరియా మెకానికల్ ఆల్రెడీ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్. 300 crores అది ఉందా? ఎన్ని ఉన్నాయి? ఓన్లీ ఎమర్జెన్సీలో మెయిన్గా ఇప్పుడు అక్కడ రాక్ కనిపిస్తుంది కదా సార్, అదంతా కూడా ఒరిజినలీ కాంక్రీట్లో కవర్ అయి ఉండేది సార్. సో 2020 నుంచి వరుసగా 3 years ఫ్లడ్లో అది మొత్తం వాష్అవుట్ అయిపోయింది సార్. అట్లాగే ఈ కింద కూడా ఈ సైడ్ ఉన్నాయి కూడా కాంక్రీట్ అంతా వెళ్ళిపోయి కవర్ అయిపోయి, ఆ రాక్ కూడా అది డీప్గా కవర్ అయిపోయింది సార్. ఈ బెడ్లో కూడా ఆల్మోస్ట్ 9 to 10 meters డీప్ కేస్ కవర్ అయిపోయింది సార్. సో ఇప్పుడు దీనికి 99 crores తోటి శాంక్షన్ అయింది సార్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. వర్క్ కూడా అసైన్ చేశారు సార్. 21 crores వర్క్ జరిగింది. 25% వర్క్ జరిగింది సార్. మిగిలింది మనము నవంబర్కి మనము వీఆర్ ఎక్స్పెక్టింగ్ మాన్సూన్ సార్. ఈ లోపలే మనము మ్యాక్సిమం ఇక్కడ ఎక్స్పోజర్ లేకుండా అన్నీ కవర్ చేసేయాలి సార్. ఫస్ట్ దీని మీద మళ్ళీ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అప్రాన్ 0.6 meter థిక్ వస్తుంది సార్ ఎంటైర్ లేయర్. సో ఇంక్లూడింగ్ స్టార్టింగ్లో ఉన్నది కూడా రీప్లేస్ చేయాలి సార్. అది కూడా ఎగ్జామిన్ చేస్తాం సార్. సో ముందు ఏదైతే ఎక్స్పోజ్డ్గా రాకుందో అది ఈ సైడ్ వాల్ కూడా కట్టాలి సార్. ఇక్కడ ఇవి ముందు ప్రియారిటీ ఇస్తాం సార్. ఇచ్చిన తర్వాత రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అప్రాన్ కూడా ఒక సైడ్ నుంచి మొదలు పెట్టాం సార్. టైమ్లీ చేయకపోతే సార్ ఇట్ విల్ ట్రావెల్ బ్యాక్.
యూ కంప్లీట్ ఇట్ అనుకున్న 1 foot చేసేయండి ఉంది ఎమర్జెన్సీ. ఈ కాంక్రీట్ వాల్ పైన వచ్చి ఈ టెంపుల్ అట్లా వెళ్ళిపోయింది సార్ రివర్లో. వాల్ దాటి వచ్చింది ఫ్లడ్. యా ఇవి రెండు అప్పుడు దెబ్బతిన్నాయి సార్. Next we will go to the apron, sir. You can proceed to the bus and then. ఇంకేం చూడాలా? అది కనబడుతుంది సార్ క్లియర్గా ఏప్రాన్. చూసుకోండి, మనుషులను చూసుకోండి, సెక్యూరిటీ మీరు. చూస్తే వాటర్ గేజ్ ఉంది సార్ ఈ లెఫ్ట్ సైడ్ వాటర్ గేజ్. ఇప్పుడు 9 దగ్గర ఉందా? 9.11. Yes, sir. 90. మనం 100.58 సార్ టోటల్. ఇప్పుడు 90 ఉంది. ఎంత? 90 సార్. 90 90నా? అవును సార్. 91, 92, 93. 25 TMC సార్ టోటల్ ఇప్పుడు ప్రజెంట్. ఎవ్రీ 10 points ఎంత పెరుగుతుంది? ఇప్పుడు మనకు ఒక 6 ఎక్కువ వస్తుంది సార్. కదండి, కోత నాకు కూడా తెలుసు. ఎంత వస్తుందని అడుగుతాను సార్. మనకు ఏరియాని బట్టి ఇది కొంచెం పెరుగుతూ ఉంటుంది సార్. పైకి వచ్చేసరికి ఒక 6 inches ఒక టీమ్స్ వస్తుంది సార్. అదేనే, నువ్వు ఇంజనీర్ కదా, నిన్ను అడుగుతున్నా ఎంత ఒక పాయింట్ పెరిగితే ఎంత పెరుగుతూ ఉంది. ఆ విధంగా 8 ఓకే 9కు వస్తున్నావు. ఎక్కడికి ఫుల్ రిజర్వాయర్ ఎక్కడి దాకా వస్తుంది? 100.58 సార్. 78 TMC. 100 అనుకోండి సార్. 100 అయినప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది కదా. 100 అంటే 95, అది 95.5, ఇంకా పైకి 6 దాకా వస్తుంది. అక్కడ దాకా వచ్చినప్పుడు ఎవ్రీ పాయింట్కి ఎంత వస్తుందో ఈ మస్ట్ హ్యావ్ ఏ క్యాలిక్యులేషన్ కదా. నువ్వు ఇంజనీర్ కదా, వీళ్ళంటే పాలిటీషియన్లు, నువ్వు ఇంజనీర్వి, నీకు ఐడియా ఉండాలి కదా. 15 సెంటీమీటర్లు ఒక టీఎంసీ వాటర్ దొరుకుతుంది సార్. 15 సెంటీమీటర్స్ మనకు ఒక టీఎంసీ వాటర్ దొరుకుతుంది. యూనిఫామ్గా రాదు కదా, యూనిఫామ్ రాదు సార్. అది సార్ కింద నుంచి పైకి పైకి పెరుగుతుంది కదా, మరి నేర్చుకోవాలి కదా. ఎంతవరకు మీరు సబ్జెక్ట్లో మర్చిపోయారు సబ్జెక్ట్ అందరూ, అందుకే మీకు మళ్ళీ రివైజ్ చేస్తున్న పాఠాలు గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ. మస్ట్ బి థరో విత్ ది సబ్జెక్ట్. ఇక్కడికి వస్తానే మీరు కూడా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళు స్టడీ చేసి పర్ఫెక్ట్గా తయారు కావాలి. ఏది వచ్చినా కూడా క్యాజువాలిటీ చూసుకోవడానికి. సర్ఫేస్ అంతా బాగుంది. తర్వాత కాంక్రీటింగ్ చేశారు. అదంతా అదే రకంగా ఉండింది ఈవెన్గా. ఇక్కడ మొత్తం ఎగిరిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఆ బ్యాలెన్స్ కూడా నిలవస్తుంది. దాన్ని కూడా మళ్ళీ తీసివేయాలి మనాళ్ళు. దానికోసం ప్లాన్ చేశారు. ఓకే, టెంపుల్స్, టూరిజం బ్లాక్స్. అదే టూరిజం ప్రాజెక్ట్ కూడా ఉంది సార్. సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం ప్రాజెక్ట్లో అది పెట్టారు సార్. అప్పుడు బిల్డింగ్స్ అన్నీ కట్టారు. తర్వాత యూజ్ అంటే ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు అవి కూడా డ్యామేజ్ అయ్యాయి. టోటల్గా బ్లాక్ అయిపోయాయి. ఇక్కడ టెంపుల్ అయితే వాషౌట్ అయింది. శివాలయం సైడ్ కూడా వాల్ కట్టాలి. రాక్ ఎక్స్పోజ్గా ఉంది కదా సార్. ఇది కంటిన్యూగా లాస్ట్ వరకు తీసుకెళ్ళి ఉంది కదా సార్. రాక్ ఈ వాల్ కంటిన్యూ చేయాలి, అంతేనా? అవును సార్. ఎంత హైట్ కాదు, బట్ తక్కువ అప్రౌన్ హైట్కి మనం వాల్ కట్టాం. అప్పుడానికి ఈక్వల్గా కట్టాలి. సో దట్ ఆ రాక్ కూడా మన ఎరోడ్ కాకుండా ఈక్వల్గా అంటే కూడా కొంచెం ఎక్కువ కడితే ఈ నీళ్లు మళ్ళీ దాని మీద పడకుండా, ప్రెషర్ లేకుండా ఈ నీళ్లు పేరలుగా వెళ్ళిపోయే పరిస్థితి రావాలి స్ట్రీమ్ లేక్. అది టెక్నికల్గా ఇటు చూస్తాం.
ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి పెట్టారు కింద ఉంది సార్. ఉంది అది శివాలయం సార్, శివాలయం దగ్గర ప్రైవేట్ శివాలయం దగ్గర ఉందా? ఓకే. ఫస్ట్ ఏప్రిల్ సార్. ఇప్పుడు టైం ఎంత? డ్యామేజెస్ చూస్తే ఇప్పుడు ఆ ఏప్రిల్ అది సార్ లెవెల్ స్కీమ్ సార్ ఇక్కడ వచ్చి చూసుకుంటాం. అది కాదు, నేను పోవడానికి నాకు మళ్ళా ఇక్కడ టేక్ ఆఫ్ దానికి ఎంత టైం 10 అండి? minutes late. So you have seen the apron, sir. So we'll take you directly to the third point, sir. After skipping the second time, and then we have a public program, sir. 30 minutes. ఓకే. We'll do that. HLC, sir. Third point. Sir.